సో గైస్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఈ థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేయాలనేది ఈరోజు నేను మీకు చెప్తాను. సింపుల్ స్టెప్స్ అన్నమాట. సో మీరు ఈ వీడియో మొత్తం చూడండి. చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం మన న్యూ ఫైల్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ కాబట్టి మనము విడ్త్ వచ్చేసి 1280 తీసుకోవాలి. అండ్ హైట్ వచ్చేసి 720 తీసుకోవాలి. ఓకేనా? ఇది పిక్సెల్స్ లోనే పెట్టుకోండి. అండ్ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇది గైడ్స్ అయితే వచ్చేసినాయి. రిమూవ్ కూడా చేసేయచ్చు. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం క్లియర్ గైడ్స్ అని కొట్టేస్తే మొత్తం రిమూవ్ అయిపోతాయి. సో మనకు కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. లేదంటే వద్దనుకుంటే తీసేయచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ కోసం అది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో చూసారా, ఇది నేను గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ నేను ఫోటోషాప్ లో ఇంపోర్ట్ చేస్తుంటే నాకు ఇలా చూపిస్తుంది. సో మనం ఇప్పుడైతే మనం కొంచెం క్రాప్ అయితే చేసుకున్నాం ఈ ఇమేజ్. సో ఇప్పుడు క్రాప్ అయితే చేసేసుకున్నాం మనము. సో క్రాప్ చేసుకుంటే ఇలా ఉంది. సో ఓకే మీద అయితే క్లిక్ చేసేద్దాం. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది మనకి ఇలా కనబడుతుంది. సో ఇది మనం కొంచెం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోండి. మీరు ఒకటి అనుకోవచ్చు, అన్నా ఇది క్వాలిటీ వచ్చేసి లో క్వాలిటీలో ఉంది కదా అని అనుకోవచ్చు. సో మీరు హై క్వాలిటీలో అది మనం ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లో నుంచి. సో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఫ్రీ వెబ్సైట్స్, ఇమేజ్ క్వాలిటీ ఒక పెంచే వెబ్సైట్స్ ఉన్నాయి. సో మీరు అక్కడ నుంచి కూడా ఇమేజ్ క్వాలిటీ అనేది పెంచుకోవచ్చు. సో నేను ఇది ట్యూటోరియల్ కాబట్టి నేను ఇక్కడ మీకు ఇలా చెప్తున్నాను. సో ఇక్కడ మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది మనం రాస్టరైజ్ లేయర్ చేయాలి. సో ఇప్పుడు చూసారా, ఈ ఫేస్ అనేది నేను సెల్ఫీలో పెట్టుకొని ఫోటో తీసుకున్నాను అనమాట. సో ఈ ఇమేజ్ కి తగ్గట్టుగా నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఫేస్ మీదకి. సో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా ఎలా చేయాలని అంటే ఫ్రీ వెబ్సైట్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెబ్సైట్ ఉంటుంది కదా. సో అందులోకి వెళ్ళి సో మీ ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అండ్ అలాగే ఫోటోషాప్ లో కూడా రిమూవ్ చేయొచ్చు. అది కూడా ఎలా అంటే అది నేను మీకు అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా నేను అయితే ఈ ఇమేజ్ తీసుకున్నా. సో ఇప్పుడు మీరు ఈ ఈ ఇమేజ్ ని కూడా రాస్టరైజ్ లేయర్ చేసేయండి. సో ఈ రెండు మనం డూప్లికేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ కి పేరు మార్చుకున్నాం. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయితే రీనేమ్ చేసేయండి. అండ్ ఈ ఫేస్ ఇమేజ్ ఉందిగా, ఇది కూడా కొంచెం మనం పేరు అయితే మార్చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఫేస్ అయితే హైడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసుకుంటే మనకి కొంచెం బ్రైట్నెస్ అండ్ అలాగే కొంచెం కాంట్రాస్ట్ సాచురేషన్ అనేది కొంచెం పెంచుదాం. ఓకేనా? ఇక్కడ ఇమేజ్ మీదకి వెళ్ళండి. ఇమేజ్ మీదకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ మీదకి వెళ్ళండి. సో ఇక్కడ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో బ్రైట్నెస్ నేను ఒక 10 ఇచ్చేస్తా. అండ్ అలాగే కాంట్రాస్ట్ కూడా వచ్చేసి నేను ఒక 12 ఇచ్చేస్తా. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనిపించకపోవచ్చు, బట్ ఇదైనా అప్లై అవుతుంది. ఓకేనా? సో ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ మీదకి వెళ్ళి సో యూ అండ్ సాచురేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన సాచురేషన్ వచ్చేసి ఒక +7 ఇస్తాం. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ వచ్చేసి మనం అడ్జస్ట్ చేయాలి. ఫేస్ మీద క్లిక్ చేసి మనం Ctrl+T క్లిక్ చేయండి. సో విండోస్కి అయితే Ctrl+T. ఓకేనా? సో ఈ ఇమేజ్ని కొంచెం హైట్ అడ్జస్ట్ చేసుకోండి అండ్ అలాగే మిడిల్ వచ్చేలా చూసుకోండి. సో ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది. నేను ఇలా అయితే సెట్ చేసేస్తున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఈ చేతులు కనుక చూసుకుంటే మనకి తల మీద పెట్టుకున్నట్టుంది కదా. సో అలా కనిపించాలి మనకి. అలా కనిపించాలంటే సింపుల్ గా మనం అయితే ఇక్కడ ఎరేజర్ టూల్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఎరేజర్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇది కొంచెం ఎరేజ్ అయితే చేద్దాం. మన హెడ్ ని ఎరేజ్ అయితే చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒపాసిటీ చూసుకున్నట్టయితే 20% ఉంది. ఫస్ట్ మనం
40% అయితే తోని సెట్ చేద్దాం. సో, ముందుగా ఈ ఎరేజ్ చేసే ముందు ఇక్కడ ఫేస్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒపాసిటీ వచ్చేసి కొంచెం తక్కువ చేసుకోండి. ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌కి కరెక్ట్‌గా ఎరేజ్ చేయడానికి ఉంటుంది. సో, ఇక్కడ మనం నీట్‌గా అయితే ఎరేజ్ అయితే చేసేయాలి. ఎరేజ్ చేయడానికి ఇక్కడ నాకు టైమ్ టేకెన్ ప్రాసెస్ అయితే అయితది. సో, ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తా. సో, ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒపాసిటీని మళ్ళీ 100 అయితే చేసేద్దాం. మన మెయిన్ ఇమేజ్‌ని. ఓకేనా? ఫేస్ ఇమేజ్‌ని. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్‌గ్రౌండ్‌కి అంత ఎగ్జాక్ట్‌గా ఎయిర్ అనేది అడ్జస్ట్ కాలేదు. బట్ అది మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బర్న్ టూల్ కూడా కనిపిస్తుంది. సో, దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసి ఇక్కడ ఎయిర్ మీద మనం ఒక్కసారి ఇలా అందాం. జస్ట్ స్లైడ్ చేద్దాం ఇలా. ఏంటంటే ఎయిర్ అనేది బ్లాక్ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ బ్లాక్ కలర్ కాదు. జస్ట్ ఐస్ మనకి బ్లాక్‌ని అప్లై అయితే చేస్తుంది అంతే. సో, ఓకేనా? వైట్ ఉన్న దగ్గర బ్లాక్ అనేది అప్లై అవుతుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంతా కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. ఓకేనా? అంటే ఎక్కడెక్కడ బ్లాక్ అయితుందో కొంచెం మరి మనకి ఫేస్ మీద కొంచెం మనం బ్లాక్ అయితే అప్లై అయితే చేసిన. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫేస్ అయితే ఉంది కదా! ఫేస్ ఇమేజ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు చాలా ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ బెవెల్ అని ఎంబోస్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఈ కౌంటర్ అండ్ అలాగే టెక్స్చర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత టెక్స్చర్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ప్యాటర్న్ ఉంది కదా! ఈ ప్యాటర్న్ పక్కన చిన్న యారో ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వాటర్ దగ్గర యారో ఉన్న దగ్గర క్లిక్ చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫేస్ మీద ఈ విధంగా ప్యాటర్న్ అయితే అప్లై అవుతుంది. ఓకేనా? మనం ఇక్కడ అడ్జస్ట్ కూడా చేయొచ్చు. ఈ ఫేస్ మీద ఉన్న ఈ ప్యాటర్న్ మనము అడ్జస్ట్ కూడా చేయొచ్చు. స్కేల్ గాని, డెప్త్ గాని ఈ విధంగా. సో, చూసారా? ఈ విధంగా మనం ప్యాటర్న్‌ని అడ్జస్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఇంకా మనం ఇంకొన్ని చేంజెస్ అయితే చేద్దాం ఈ ఫేస్ మీదకి. సో, ఇక్కడ నేను ఇన్నర్ షాడో మీద క్లిక్ చేసి డ్రాప్ షాడో మీద కూడా క్లిక్ చేయండి. సో, డ్రాప్ షాడో మీద క్లిక్ చేయండి. సో, అంతా అయిపోయిన తర్వాత మనం ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఈ ఫేస్ మీద కొంచెం ఏదో డెప్త్ కావాలి. అంటే కొంచెం బ్లాక్ ఎక్కువుంది. సో, మనము డాడ్జ్ టూల్ ఉపయోగించి అంటే గ్లో ఎఫెక్ట్ అన్నమాట. డాడ్జ్ ఎఫెక్ట్ అంటే మెయిన్‌గా గ్లో ఎఫెక్ట్. సో, డాడ్జ్ టూల్ తీసుకోండి. సైజ్ పెంచుకోండి కొంచెం. సో, ఒక్కసారి ఇలా రబ్ చేయండి. అండ్ ఇంకొకసారి. అంటే ఒక 2, 3 టైమ్స్ అకార్డింగ్ టు యువర్ ఇమేజ్. సో, మీరు ఇలా అయితే అప్లై చేయండి. నేను ఇక్కడ 2, 3 టైమ్స్ అయితే అప్లై చేశాను. సో, ఈ విధంగా చేసిన తర్వాత ఫేస్ మీద అయితే ఈ విధంగా గ్లో అయితే వస్తుంది. సో, ఇలా అయిపోయిన తర్వాత ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత గూడా కొంచెం ఈ విధంగా అప్లై చేయండి డాష్ టూల్‌తోని. సో, ఈ విధంగా ఒక్కసారి ఒక 2, 3 సార్లు అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఈ ఇమేజ్ మీద మనము టెక్స్ట్ గూడా యాడ్ జేయొచ్చు. సో, ఆ టెక్స్ట్ ఎలా యాడ్ జేయాలి? ఆ టెక్స్ట్‌కి ఎఫెక్ట్స్ ఎలా ఎయ్యాలి? అప్‌కమింగ్ ట్యుటోరియల్ వీడియోలో చెప్తాను తర్వాత. ఓకేనా? సో, ఇది ఫైనల్ అయితే ఇది ఇమేజ్. సో, మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ జేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.